ఈ ఐపీఎల్ కప్ ఎట్లయినా కొట్టాలని ప్రతి టీం ప్రతి మ్యాచ్ ఎట్లయినా గెలవాలని ఆడితే లక్నో మరియు కోల్కతా నైట్ రైడర్స్ రెండు టీంలు మేము ఎట్లయినా ఈసారి ఐపీఎల్ కొట్టద్దు, ప్రతి మ్యాచ్ ఓడిపోవాలన్న లక్ష్యంతో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే ఎక్కడ గెలుస్తామో అని వాళ్ళే అనుకుని ఎట్లయినా ఓడిపోవాలని లక్ష్యంతో ఆడుతున్నారు. అందుకే ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఎటెటో పోయి ఆఖరి సూపర్ ఓవర్ల కోల్కతా గెలిచింది. బ్యాడ్ లక్ కోల్కతాకి. ఎందుకంటే లక్నో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంది కానీ కోల్కతా నెరవేర్చుకోలేకపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా మరి కోల్కతా దారిలోకి వచ్చి మళ్ళా దారి తప్పిన ట్రాక్ ని మంచిగా చేసుకుని మళ్ళీ అన్ని ఓడిపోతుంది కావచ్చు. లేకపోతే ఈ రోజు కార్తిక్ త్యాగి వేసిన 2 బౌన్సర్లకి మరి బౌలింగ్ క్యాన్సల్ చేయాలి. బౌలింగ్ క్యాన్సల్ చేసినట్టే చేసి మళ్ళీ దా నువ్వే ఎద్దుదా అనుకుంటా ఎందుకు ఇచ్చిర్రు? సూపర్ ఓవర్ కావాలనే కావచ్చు నాకు తెలిసి. మీరేమంటారు మరి? ఎందుకంటే ఆల్రెడీ 2 బీమార్లు ముఖం మీకే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బౌలింగ్ ఎట్లా ఇచ్చారు? పోనీ 7 రన్లు కొట్టేది ఉంటే ఒక బాల్ మిస్ అయ్యింది, షాట్ లేదంటూ బాల్ వేసిండు, తర్వాత యార్కర్కి మళ్ళీ ఎందుకు ట్రై చేసిండు? ఏమో ఇట్లయినా ఓడిపోవాలని లక్ష్యంతో ఆడారు. అంతేందుకు లక్నో చూడు, అసలు ఫామ్ లోనే లేని పురాన్ని సూపర్ ఓవర్ పంపించారు. ఎందుకు? ముఖేష్ చౌదరి లేడా? పోనీ పంతు ముందే రావచ్చుగా, మిచ్చల్ మార్షే రావచ్చుగా, రాలే. పురాన్ని పంపించేసి నువ్వు ఆడుకోపో అని. ఎందుకు? ఓడిపోవాలనే లక్ష్యంతో మరి ఆడినట్టుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.